మీ క్వశ్చన్స్ కి సమాధానం చెప్పబోయే స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. సార్ ఏమా మధు, ప్రోగ్రామ్ కి టైం అవుతుంది. గెస్ట్ వచ్చారా? వచ్చేస్తున్నాడమ్మా. నేను ఇక్కడ బుకే పట్టుకుని రెడీగా ఉన్నాను. నువ్వు కొంచెం మేనేజ్ చేయమ్మా. బావా ఎక్కడికి వెళ్తావు బావా? ఇప్పుడు చెప్తాను పదరా. వెల్కమ్ వెల్కమ్. మీ దుబాయ్ నుంచి వచ్చారు. ఓహో, అందుకే ఆలస్యమైంది. ఐఎమ్ తుకారాం. స్వాగతం సుస్వాగతం. బుకే కదండి, మధు కావాలి. లోపల రెడీగా ఉంది, మీరు స్టార్ట్ చేయండి. ఓ మధు అంటే దుబాయ్ నుంచి వచ్చిన అమ్మాయా? దుబాయ్ అమ్మాయిలు మా దగ్గర ఎక్కడ ఉంటారు సార్? మాదేదో చిన్న కంపెనీ. కంపెనీయా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? బిజినెస్ వ్యాపారం. పట్టపగల వ్యాపారం చేస్తున్నారా? పట్టపగలేంటండి, మాది 24 hours సర్వీస్ కదా. మిగతా కంపెనీలో జోరు తట్టుకోవరు కదా గురు. మీరు చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నారు. అదే కదా మా కంపెనీ గుడ్ విల్. సిటీలో నెంబర్ 1 కావటం మా లక్ష్యం. నెంబర్ 2 కస్టమర్స్ కి థ్రిల్ ఇవ్వటం. దానికి ఎంత ఎక్విప్మెంట్ అవసరమా? ఈ పోటీ ప్రపంచంలో తప్పదు గురు, అందరినీ సాటిస్ఫై చేయాలి. కళ్ళే వెళ్ళాలి. కావాలంటే మీకు మా రిసెప్షనిస్ట్ కంపెనీ. హలో సార్. నేను ప్రిపేర్డ్ గా రాలేదండి. నో ప్రాబ్లం, షీ ఈస్ వెరీ స్పోర్టివ్. ఇది చాలా అంటే నేనేం తెచ్చుకోలేదండి. కొత్త క్షణాల్లో స్టార్ట్ అవబోతోంది. ఎవరు అనుకున్నా నన్ను లోపల పంపించాడు. కరెక్ట్ గా దొరికావు. ఇప్పుడు నీకు చిట్టప్పడం అయిపోద్ది. హాయ్, మీరు గెస్ట్ కూర్చోండి. మిమ్మల్ని మా శ్రోతలకు పరిచయం చేసుకోండి. నా పేరు సీను, అందరూ దుబాయ్ అంటారు. నేను అమ్మాయి లవ్ చేస్తాను. సారీ వచ్చి రాగానే అలా మ్యాటర్ లోకి వెళ్ళిపోతే మా లిసనర్స్ డిసప్పాయింట్ అవుతారు. సీను గారు, వెల్కమ్ టు. మా లిసనర్స్ కోసం మీ టైం కేటాయించి మా స్టూడియోస్ కి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా అని చెప్పాలని ఉంది, కానీ నాకు అబద్ధాలు ఆడటం తెలియదు. అంటే మీరు ఆనందంగా లేరా? లేను, దాని కారణం మీరే. నేనా? అంటే నా ఉద్దేశం మీలాంటి ఒక అమ్మాయి, నేను బాగా ఇష్టపడుతున్న అమ్మాయి, నానా తంటాలు పడి అడ్రస్ కనుక్కొని దగ్గరికి వెళ్తే నాతో మాట్లాడలేదు. పైగా నేను ఎవరో తెలియనట్టు ఉడత మొహం పెడుతుంది. ఏంటండి ఆ మాటలు? నేను ఎవరినో అంటే మీకు ఇంత కోపం? అంటే ఇది రేడియో ప్రోగ్రామ్, అలాంటి వర్డ్స్ యూజ్ చేయకూడదు. చేస్తానండి, గుండెల బాధ అలాంటిది. నేను ఎవరో నిజం మీకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు. నా మీద ఒట్టేసి చెప్పండి, చెప్పండి. ఓ, ఆ అమ్మాయి ఎదురు పడితే ఇలా అడుగుదాం అనుకుంటున్నారా? ఇంకా చాలా అడగాలి. ఎదురుగా ఈ వాయిస్ ఇక్కడ విన్నట్టుంది. ఎక్కడో ఏంటి, స్టేషన్ కి వచ్చి అడ్రస్ తీసుకెళ్లారు కదా, ఆడిదే పడైపోయాడు. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మీ మాటలు వింటుంటే నా మనసు చలించిపోతుందండి. ఇంతకీ అమ్మాయిని ఫస్ట్ టైం ఎక్కడ చూసారు? లోకల్ ట్రైన్ లో. సిని గారు, మీరు ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసుకోవచ్చా? అమ్మాయి మీ అందరికీ తెలుసు. తనకు మీలాంటి అభిమానులు ఎంతో మంది ఉన్నారు. అమ్మాయి మరెవరో కాదు. ఎవరు అమ్మాయి? చెప్పండి సిని గారు, చెప్పండి ప్లీజ్. సారీ, ఇప్పుడే చెప్పను. నెక్స్ట్ టైం ఇదే ప్రోగ్రామ్ లో జంటగా మిమ్మల్ని అలరిస్తాం. థ్యాంక్ యూ సిని గారు ఫర్ జాయినింగ్ మీ ఆన్ మై షో. దట్స్ ద ఎండ్ ఆఫ్ అవర్ షో. ఇది చాలా హాట్. మా ఓడి రావడానికి ఎంత పడుతుంది? అవ్వాలి కదా. పోలీస్ రైడింగ్. బావా, నువ్వు రెడీ అంటే దొరికావు, నాకేం తెలియదు బాబా. అరే నీ పిచ్చోడా. నమస్తే బాబుజీ గారు. ఏంటి మధు కావాలా? కొంచెం వెయిట్ చేయండి. వీళ్ళకి లింక్స్ ఉన్నాయన్నమాట. అంటే బావగారిని బయటకు లేచి వెళ్ళిపోతాడేమో. వాడిని మధు రూమ్ లోకి పంపించింది ఎవరు? నేనే. కుర్చీడేంటి? బయటికి లాక్కురా. సారీ సార్, నేను ఆ పని చేయలేను. కంపెనీకి చెడ్డ పేరు వస్తుంది. ఏంటో చెడ్డ పేరు వచ్చేది? నేను చేస్తాను. బాబుజీ గారు, ఇది చాలా రూట్. బాబుజీ గారు మీరేంటి ఎలా వచ్చారు? అసలు లోపలికి ఎందుకు వెళ్ళావరా? బయటికి రావడానికి. ఇద్దరు ఇక్కడే ఉన్నారుగా, ఇప్పుడే తేల్చేస్తాను. నాతో ఏమన్నా అమ్మాయిని ప్రేమిస్తున్నావా? మధు, ఇతన్ని ప్రేమిస్తున్నావా? చిచి, లేదు మాయా, ఇతను ఎవరో నాకు తెలీదు. ఇప్పుడు ఏమంటావరా? ఏదో ఒకటి అంటాను. అసలు అడగటానికి మీరు ఎవరండి? నేను పోలీస్ ఆఫీసర్ని, పైగా మధుకి మావయ్యని. అయితే ఏంటి? ఎందుకు అబద్ధాలు చెప్పి అమ్మాయి వెంట పడుతున్నావు? నేను అబద్ధాలు చెప్పాను? ఒకసారి వెనక్కి వెళ్ళండి. నేనేం చెప్పాను? ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నానన్నా? ఇప్పటికీ అదే చెప్తున్నాను. నేను అమ్మాయిని ప్రేమిస్తాను, ఆ అమ్మాయిని ప్రేమిస్తాను చెప్పలేదుగా. తిక్కగా వాగితే చంపేస్తాను. చంపు చంపు. చంపడానికైనా చావడానికైనా దిల్ ఉండాలి బాబుజీ. మధు కోసం నేను చేస్తాను. మధు కోసం నన్ను చంపగలవా? మధు కోసం నిన్ను చంపుతాను. మధు కోసం నువ్వు చేస్తావా? ఇంకెప్పుడు గంతీకో. ఈసారి తీసేది నువ్వైతే కాల్చేది నేను. అప్పడం అయిపోద్ది. మధు గారు, విషయం నాకు అర్థమైంది. ఇతనికి భయపడి మీ నిజాన్ని దాస్తున్నారు, కానీ నిజం ఎక్కువ రోజులు దాగదు. వస్తా, మళ్ళీ వస్తా, మళ్ళీ వస్తా. మీరు నిజం చెప్పేదాకా వస్తా. ఏంటో నిజం? అబద్ధం. ఏంటి అబద్ధం? వాడు చెప్తున్న నిజం అబద్ధం మాయా. నాకు చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. నేను ఇంకా ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యాను. ఇతను అనుకుని అతను లోపల పంపించారు. అసలు గెస్ట్ ఇతనంట. అతనెవరు? ఆడెవడో నాకు తెలిసిపోయిందో. ఎవడ్రా? ఆ పంతులు గారు చెప్పిన సరిగాడు. దుబాయ్ అన్నో, డాన్ కూతురు అన్నో. అమ్మాయి ఏమో ఇది చాలా హాట్ గురు అని చెప్పి మంత్లీ శాలరీ కోసం రేడియో జాకీ కింద పని చేస్తున్నా అక్కడ. లవ్ అన్నావు. అమ్మాయి నువ్వెవరో తెలుదంటుంది. మధ్యలో పోలీసులు వస్తున్నారు. లింకులు లేకుండా నాకేంటి ఈ కన్ఫ్యూజన్? నీకు విషయం చెప్తాను, కూల్ గా విను. ఏంటది? నేను నువ్వు దుబాయ్ వెళ్ళలేదు. దుబాయ్ వెళ్ళదా? మరి కళ్ళడు రోడ్ మీద 100 రూపాయలు పెట్టుకున్నాను. 100 రూపాయలా? ఒరిజినల్ కోసం చక్కెర దిగుడు వాడుతున్నాను నేను. ఒరే త్రిమూర్తులు, నేను కూల్ గా వినమన్నా. ఇంత మంటకిపోయి నువ్వు చెప్పి కూల్ గా వినమంటావేంట్రా? నాకెందుకంత అబద్ధం చెప్పావు? ఆ రోజు నీకేం చెప్పాను? అదో పెద్ద కథ అని చెప్పావు. చెప్పింది కదే. కథ చెప్పేసావా?
చిచ్చి నేనే నిజం అనుకున్నానా? అసలు దుబాయ్ వెళ్ళకుండా ఏం చేసావు? ఎక్కడి నుంచి వచ్చావు? ముంబై. ముంబైయా? అమ్మాయికి నీకు సంబంధం ఏంటి? నిజం చెప్పావా? అసలు ముంబైలో ఏం చేసేవాడివి? బాబు సమలే చూసుకో, ఏదో వదిలేసాయేమో. 1 2 3 4 5 6 7 రామకృష్ణ గారి. రామకృష్ణ గారు, రామకృష్ణ గారు, ఏంటిది? రైల్వే ప్లాట్ఫామ్ మీద సమోసాలు అమ్ముకునే వాళ్ళగా రామకృష్ణ గారు, రామకృష్ణ గారు ఏంటిది? మీరు కూడా మాతో పాటు దిగిపోతే ఎందుకు వస్తాను చెప్పండి సార్. అయితే కలిసి కామన్ గా ప్రయాణం చేశాం కదా అని ఈక్వల్ గా ఫీల్ అవద్దు. మీ లెవెల్ ఏంటి, నా లెవెల్ ఏంటి? భగవాన్ అచ్చాకరేతో సాధు పిచ్చాకరేగా. కోపడకండి రామకృష్ణ గారు, మాలో హిందీ తెలిసింది మీ ఒక్కలకే కదా. దారి చూపించాల్సింది మీరే కదా. మీరేలా సీరియస్ అయితే ముంబైలో మాకు దిక్కేవారు సార్. అవును, అందుకే చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ చెప్పను, ఇది మండపేట కాదు ముంబై. తెలుసండి, ఇందాక బోర్డు మీద చదివాను. రామకృష్ణ గారు, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? రాజ్ ట్రావెల్స్. అది మీకు తెలుసా అండి? నాకు తెలియదు, మీకు తెలుసు వెళ్ళండి. అది కాదండి, రిసీవ్ చేసుకోవడానికి ఎవరు వస్తాన్నారు కదా. వస్తాడయ్యా, ఎవడో కాదు, మై ఫ్రెండ్ బొమ్మ కంటి నాగలింగం. పేరు మాకెందుకు తెలుస్తుంది రామకృష్ణ గారు? రామకృష్ణ 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 బాయ్. రామకృష్ణ గారు మిమ్మల్ని ఎవరు పిలుస్తున్నారండి? నాకు వినపడిందయ్యా. వెళ్దారండి. ఉండు, మీరు ఈ సభ దగ్గర ఉండండి. రామకృష్ణ బాయ్. మీరు అదే అదే నేను నో రామకృష్ణ అని మీరు నన్ను స్ట్రైట్ గా పిలిచారంటే మీరు బొమ్మ కంటి నాగలింగం ఫ్రమ్ రాజ్ ట్రావెల్స్. కన్ఫ్యూజన్ లేకుండా మస్తు ఇచ్చినవరా బాయ్. కన్ఫ్యూజన్ ఎందుకయ్యా, మనం ఫోన్ లో చూడరా బుజ్జి, ఈయనకి బొంబాయిలో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. అంతా బానే ఉంది కానీ రామకృష్ణ ఈ దుబాయ్ వెళ్ళే బ్యాచ్ చూస్తే చాలా బాధ చేస్తుంది. ఎందుకు సార్? అంటే ఇక్కడ ఓవర్ ఫ్లోటింగ్ ఎక్కువైపోయి చాలా మంది వీసాలు స్టాంపింగ్ లేక 5-6 నెలలు ఫ్లైఓవర్ల కింద రైల్వే స్టేషన్ ఉన్నారు. ఇక్కడ 5-6 నెలల మేము ఉండలేదు సార్. ట్రావెల్స్ వాళ్ళతో మాట్లాడదాం. మాట్లాడటం కాదు సార్, మీరు చేసి పెట్టాలి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, బట్ వన్ కండిషన్. ఏంటి? నేను పనిలో చాలా ఫాస్ట్. నన్ను మధ్యలో డిస్టర్బ్ చేశాను, పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ చేసి నా వల్ల కాదు, నేను చేయలేని, లేట్ అయిపోతుంది. మిమ్మల్ని ఎవ్వడూ డిస్టర్బ్ చేయడు సార్. నువ్వు ఓకే రాకి, ఆ బ్యాచ్ ఏంటని? వాళ్ళంతా ఉల్ఫాగాళ్ళు సార్. మనం రైలుకి ఇంజన్ అయితే వాళ్ళు బోగిలు. వాళ్ళ సైడ్ నుంచి ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే రామకృష్ణ నన్ను పిలవండి, నేను చూసుకుంటాను. ఈ న్యూస్ చాలు, మొత్తం పని నేను చూసుకుంటాను. పిలు 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 పిలు. అరే సీను, ఏ సన్నాసి నువ్వేరా సార్. అదేంట్రా డిస్కవరీ ఛానల్ లో కప్పలలా నోరు తెరిచారండి. హీస్ నాగలింగం ఫ్రమ్ రాజ్ ట్రావెల్స్, మై బెస్ట్ ఫ్రెండ్. నమస్కారం చేయండి. నమస్తే. ఇతను వీడు రమణ, కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువ. వీడు బుజ్జి, వీడి కొలెస్ట్రాల్ ఎక్కువ. చూసా తొందరపడ్డాడు, వీడికి అన్ని ఎక్కువే. ట్రైన్ ఎక్కడిగానే చూస్తున్నాను, మీరు చాలా మాట్లాడుతున్నారండి. అరే నీ కోపం వచ్చిందంట్రా? పదండి సార్, మనం వెళ్ళిపోదాం. రాకి 5గురు అయితే బాగా గిట్టుబాటు అవుతుంది కదా. అదే 5గురు వదిలేస్తే పాపం ఇబ్బంది పడతారు కదా. లెట్స్ గో అండ్ ఫ్రెష్ అప్. ట్రైన్ లోనే ఫ్రెష్ అయిపోయామండి. వెరీ గుడ్. కుర్రాలు చాలా ఫాస్ట్ గా ఉన్నారు. క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏ రాకి, ఏం తీసుకుంటావు? 2 మైసూర్ బజ్జీ, ఓ పెసరట్ ఉప్మా, ప్లేట్ ఇడ్లీ, ఓ ప్లేట్ పూరి సార్. ఆ 2 కలిపి నాకు తెప్పించేయండి. 3 తప్ప, ఒక రవ దోశ, 2 ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ వడ. అన్ని చెప్పండి, క్యాంటీన్ లో ఉన్నాయని చెప్పండి. ఆయన మొహోటో కోసం అడితే అన్ని ఏకర పెట్టేస్తున్నారు. సిగ్గుంటే కదా. కూల్ రాకి. అది కాదు నాగా, వీళ్ళు దుబాయ్ వెళ్ళడానికి వచ్చారా, తినడానికి వచ్చారా? ఓకే ఓకే, ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మీరు చెప్పిన ఆర్డర్ అంతా ఫ్లైట్ లో తినే. అంటే మేము డైరెక్ట్ గా ఫ్లైట్ ఎక్కి వచ్చి నాగలింగం గారు. మీరు వచ్చింది ఎవరితోటి? నా రాఖీ తోటి. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి రాఖీ. నువ్వు ఉండబట్టి ఈ రిస్క్ ఇంత ఈజీగా చేయగలుగుతావు. రిస్క్ ఏంటండి? రిస్క్ కాకపోతే ఫ్లైఓవర్స్ కింద ఉండాల్సిన డైరెక్ట్ గా ఫ్లైట్ ఎక్కించాలంటే రిస్క్ కదా సార్. మీరు సీరియస్ అవ్వాలంటే ఓ డౌట్ అడుగుతాను. మళ్ళీ డౌట్ ఏంటి? డౌట్ రాఖీ, కూర్చో కూర్చో. ఏంటమ్మా నీ డౌట్ ఏంటి? దుబాయ్లో మేము ఏం చేయాలి సార్? ఇసుక అమ్ముకోవాలి. ఇసుక అమ్ముకోవాలి. అసలు నువ్వు కడుపు అన్నం తింటావా, అనుమానం తింటావా? రాఖీ, ఎవరికైనా అనుమానం సహజమే. ఇదిగో దుబాయ్ వెళ్ళగానే మీ అందరికి తలో 3 బాయిలు ఇస్తారు. పెట్రోల్ బావులయ్యా, తోడు కూడా అమ్ముకోవడమే. అమౌంట్ మ్యాటర్. అది ఎంతండి? ఎంత తెలియనట్టు మనిషికి 75,000 డిసైడ్ చేశాం కదా, ఆయన చూసారే డబ్బులు తేండి. అంతేనా? నాగలింగం గారు ఆగండి. ఆగమంటావేట్రా? భగవాన్ అత్యాగారితో సాధు పిచ్చాగారేగా. కోపడకండి రామకృష్ణ గారు, ఈయన మీ ఫ్రెండ్ కదా, మీ చేతుల మీదకి ఇప్పిందామని. థ్యాంక్ యూ రాఖీ. నాగా ఒకసారి నువ్వు లెక్క చూసుకుంటే బాగుంటుంది. రామకృష్ణ, నువ్వు ఇచ్చిన తర్వాత కూడా లెక్క చూసుకోవాలా? చచ్చా. సరే, మీరు ఆఫీస్కి వెళ్ళండి, నేను అటు నుంచి అటు జాయిన్ అయిపోతా. నాగలింగం గారు, మీరు కూడా మాతో పాటు ఆఫీస్కి రండి. ఆఫీస్ కంటే రామకృష్ణ. అర్థమై ఒరే, ఆయన ఆఫీస్కి రావడం ముఖ్యమా, మన దుబాయ్ వెళ్ళడం ముఖ్యమా? దుబాయ్ అవును, మీ దగ్గర ఇండియన్ కరెన్సీ ఇంకేం లేదు కదా? ఏదో కొద్దిగా ఉన్నాయండి.
చెప్పలేదు రామకృష్ణ. ఏంటి? కేసు అవుద్ది, బొక్కలు వేస్తారు కదా. సారీ కరెక్టే మర్చిపోయాను. ఇచ్చేయండి రా. ఇచ్చేయండి ఇచ్చేయండి సార్, మొత్తం ఇయ్యండి సార్. అదృష్టవంతులు. ఒరే బుజ్జి ఆ బ్యాగ్ లో ఉన్నాయి కూడా తీసిచ్చారా? ఇప్పుడు రూపాయలు వేస్తారు, తర్వాత డాలర్లు దొబ్బేస్తారు. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్. ఆకాశంలో విమానం చూసి సంకలు గుర్తుకునేవాళ్ళం, ఇప్పుడు ఎక్కేస్తున్నాం. దీని అంతటికీ కారణం మీరే సార్. నువ్వేంట్రా థ్యాంక్స్ చెప్పావు? బలుపా అది కాదండి, ఆ నాగలింగాన్ని అనవసరంగా వదిలేస్తాం అనిపిస్తుంది. వదిలేటమేంట్రా? వాడు ఏమన్నా దొంగతనాలు చేస్తున్నాడా నీకులాగా? వాడు చేసిన సహాయానికి నిలువెత్తు దండేసి దండం పెట్టుకోవాలి. అవును సార్. అతను ఎవడనుకుంటున్నారా? ఎవరు? మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. రాజ్ ట్రావెల్స్ ఇదే. ఫ్లైట్ రైట్ టైమేగా? అందరికీ సీట్లు ఉండాలి, నిలబడి వెళ్ళటం కష్టం. ఫ్లైట్ ఏసీయా నాన్ ఏసీయా? ఎందుకు మా బర్త్ నెంబర్లు ఎంత? అసలు ఎవరు మీరంతా? గిరి, సూర్యబాబు, శ్రీనివాసరావు, రామకృష్ణ, బుజ్జి, రమణ. ఏవి మా దుబాయ్ టికెట్లు? అడగగానే చేయడానికి ఆర్టీసీ టికెట్ కాదు, దానికి చాలా ప్రాసెస్ ఉంది. అవన్నీ క్యాంటీన్ లోనే అయిపోయినాయండి. క్యాంటీన్ లోనా? అవును, తలకి 75,000 ఇచ్చాం. ఎవరికి ఇచ్చారు? నాగలింగానికి ఇచ్చాం. నాగలింగం? ఎస్ సార్. ఇతనే నాగలింగం. వీడి నాగలింగం ఏంటండి? బోల్డింగం. వైజాగ్ నుంచి వచ్చింది మీరేనా? అవును. ఇతనే మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు. మీరు అక్కడ లేకపోతే తిరిగి వచ్చేసాడు. మరి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చింది ఎవరండి? అది మాకేం తెలుసండి. అలా అంటారు ఏంటండి? మన డబ్బులు ఇచ్చేస్తాం. ఎవరో తెలుసుకోకుండా ఎలా ఇచ్చారండి? అవన్నీ మాకు అనవసరం. మా టికెట్ మాకు ఇచ్చేయండి. ఏంటండి మీరు మాట్లాడేది? మాకేం సంబంధం? ముందు మీరు ఎక్కడికి వెళ్ళండి. ఇంత బాధగా అరే అలా మాడతారండి రా, వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేశారు. దీంట్లో ఏమైనా ఉంటే అక్కడ ఏంటంటే రామకృష్ణ గారిదే. ఏ రామకృష్ణ గారు? నోర్మై, నాకేం సంబంధం? మీనింగ్ లెక్క మాట్లాడగా ఏం నువ్వు మాట్లాడేది? రామకృష్ణ గారి కోపం ఎక్కువే. నా కోపం ఉంటాయి, నా సంబంధం ఏంటి? భగవాన్ రచ్చగారితో సాధు బిచ్చగారిగా బిచ్చ. అంటే మీరు ఇప్పుడు బిచ్చం ఎత్తుకుని మనం పోషింతారండి? నేను బిచ్చవత్తుకోవడం ఉంటాయి, నేను బిచ్చవత్తుకోవడం ఉంటాయి. యూస్లెస్ ఫెలోస్. నాగలింగం ఎవరు? ఎవడు తెలుసురా? ఎవడు తెలుసు? ఊరుగా నువ్వు వచ్చావు, అందరం కలిసి ఉండాలి కదా. ఏంట్రా కలిసి ఉండేది? బాబు బాబు ఆగండి. ఎందుకు ఈ బాబుని అలా కొడుతున్నారు? బాబు సాటి మనిషిని హింసించడం అనాగరికం. నిజమేనండి, కానీ మనిషి కాదు. ఇంత పచ్చి తెలుగు మాట్లాడతారు. తమరు తెలుగువారా? అవును, పట్నాయక్. ఇంతకీ మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? కోపం వద్దు బాబు. సార్, మేము దుబాయ్ వెళ్దామని వచ్చాం. మాకు ఉద్యోగాలు ఇప్పిస్తానని పొట్టోడు ఇంకో పొట్టోడు పరిచయం చేశాడు. వాడు మా డబ్బులన్నీ. అక్కర్లేదు, నాకంతా అర్థమైంది. ఆ పొట్టాయన మిమ్మల్ని మొత్తం దోచుకున్నాడు. ఇప్పుడు మీకు జేబులున్నాయి గాని అందులో డబ్బులు లేవు. అవును సార్, ఎలా కనిపెట్టేశారండి? పెద్దవారు నాన్న కొట్టొద్దు, కొట్టొద్దు. ఇలాంటి అంశం నేను చూడలేను సార్. టీ తాగడానికి కూడా డబ్బులు లేవు. నీరసానికి కళ్ళు తిరిగిపోతున్నాయి బాబు. అందాక ఈ శనగలు తిన. మిమ్మల్ని ఈ పొజిషన్ లో చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఎందుకే ఇప్పుడు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏదో ఇక్కడే డబ్బులు సంపాదించి దుబాయ్ వెళ్ళిపోవాలి సార్. మాలాంటి చూస్తే మీ గుండె తరుక్కుపోద్ది కాబట్టి మీరే మాకు దారి చూపించాలి సార్. మీరేం భయపడక్కర్లేదు, నేను ఉన్నానుగా. మై హోనా. ఇన్నాళ్ళు దేవుడు పైన ఉన్నాడు అనుకున్నాను, బొంబాయిలో ఉన్నాడని ఇప్పుడే తెలిసింది. బాబు అలా కొడుతుంటే ఎందుకు కలగ చేసుకుంటావు? కొంచెం అందుకే కొడుతున్నారు. సరే, మీరు ఉండడానికి ఇల్లు ఇస్తాను, బతకడానికి ఉద్యోగాలు ఇస్తాను. మనం మ్యాన్షన్ కి వెళ్దాం పదండి. మ్యాన్షన్ అంటే ఏంట్రా? మ్యాన్షన్ హౌస్ బ్రాండీ బాటిల్ మీద ఉంటుంది, పెద్ద భవనం అది. పట్నాయ్ గారు చెప్పిన భవనాలని చుట్టూ కనిపించినాయి. ఇదేంటో ఇలా ఉంది. పెద్ద మ్యాన్షన్ అన్నాడు. ఇదేనయ్యా మీరుండే రూమ్ విత్ ఫర్నిచర్. ఎలా ఉంది? ఏంటండి, ఒక బెడ్రూమ్ అని, ఒక హాల్ అని, ఒక కిచెన్ అని, కిచెన్ అని. మీరందరూ కూర్చుని మాడుకుంటున్నారు అనుకో, అది హాల్. వంట చేసుకుంటున్నాను అనుకో, అది కిచెన్. పడుకున్నాను అనుకో, అది బెడ్రూమ్. మరి వర్షం వస్తే స్విమ్మింగ్ పూల్. సరదాగా ఈత కొట్టొచ్చు. సరదాగా నన్ను అర్థం అవుద్ది. మాకు తొందరగా ఏమైనా ఉద్యోగాలు ఇప్పించండి. ముంబైలో జాబులు వేస్ట్ అయ్యా, బిజినెస్ బెస్ట్. మేమే బిజినెస్ చేస్తామండి. ప్రతి మనిషిలోనో టాలెంట్ ఉంటది. ముందు మీ టాలెంట్ చేయటం నాకు తెలియాలి. నీకేమొచ్చు నాన్న? మందాగటం వచ్చేది. కెపాసిటీ ఎంతో? దించకుండా ఫుల్ బాటిల్ తాగలను. ఏది దించి తాగొచ్చు కదా. దించితే ఇటు తాగేస్తానండి. నిన్ను అడగక్కర్లేదు. నీకేమొచ్చు బాబు? ప్రేమించడం వచ్చండి. ఇప్పుడు పిల్లని చూపించాలా? అబ్బో సిగ్గు ఒకటి. నువ్వు స్పీడ్ కొన్నావు, నీకేమొచ్చమ్మా? నాకు ప్యాకెట్ వచ్చు సార్. నా బాబే వద్దులేదు. నీకేమొచ్చు నాన్న? అదేంటది? కరాటే. ఓహో వద్దులేదు, అవసరం లేదు. ఇంకా పెద్దాయన నీకేమొచ్చు? ఏడు వంట మనిషి అండి. వంట కాదు సార్, చెఫ్. చెఫ్ అంటే ఏం వంటలు వండుతావు? సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, కాంటినెంటల్, ఆస్ట్రేలియన్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఇవన్నీ అక్కర్లేదు కానీ పావు బాజీ వచ్చా? నేను చేయటంలో ఎక్స్పర్ట్ సార్. మీ అందరిలోకి ఇతనే వేస్ట్ ఫెయిల్ అనుకున్నా, కానీ ఇప్పుడు ఇతనే మీకు హెల్ప్ అవుతున్నాడు. ఎలా సార్? చెప్తాను. ఈ పెద్ద బాబుని కుక్ గా పెట్టుకుని పావు బాజీ బిజినెస్ పెట్టుకోండి. ఇంత బతుకు బతికి పావు బాజీ పంట. బాబు మీకు ఇష్టం లేకపోతే వద్దులే, మీ దారి మీరు చూసుకోండి. అలా అనకండి పట్నాయక్ గారు. మీరు ఎలా చెప్తే ఎలాగండి? ఇప్పుడు మీకు ఎవరికి ఈగో ప్రాబ్లమ్స్ లేవు కదా? మా బతుకు ఇవి ఏంటండి, కనిపెట్టుబడలేదు. మై హోనానా, ఇదిగో 500.
మోసపోయిన వాళ్ళని ఆదుకోవడం నా హాబీ అయితే ఉదయాన్నే అప్పించి సాయంకాలం వసూలు చేయడం నా బిజినెస్. ముందు ముడిసరి కొని బిజినెస్ మొదలెట్టండి. ఇందులో 50 తగ్గింది. తగ్గలేదు, నేనే తగ్గించాను. ఇంట్రెస్ట్. ఈ రోజు నుంచి ఈ ముంబైలో మీ దందా మొదలైంది. హార్డ్ వర్క్ చేయండి. నమస్కారం. ఓ ధీరుభాయ్ అంబానీ, ఓ లక్ష్మీ మిట్టల్, ఓ రతన్ టాటా, ఎవరండి వీళ్ళందరూ? ఇదే ముంబైలో దందా చేసి అందనంత ఎత్తుకెదిగిన మహానుభావులు. మీరు ఆ స్థాయికి చేరుకోవాలి. అలాగేనండి. అదిగో పల్సర్, మీ వ్యాపార అవసరాలకు వాడుకోండి. ఇదిగో నా చెయ్యి మంచిది. ఇలా వెయ్యి చెయ్యి, ఉంచండి. చెయ్యి, అదే వద్దంట. అలాగేనండి. దీవించండి. ఇది నాకు ఇష్టం ఉండదు. నన్ను పూజించొద్దు, కస్టమర్లను పూజించండి. ఎందుకంటే వాళ్లే మనకు దేవుళ్ళు. మహానుభావుడు రా పట్నాయక్, కదలే దేవుడు. ఇదే స్పీడ్ లో 6 నెలలు వ్యాపారం చేసామనుకో హ్యాపీగా దుబాయ్ వెళ్ళిపోవచ్చు. నమస్కారం పట్నాయక్ గారు, మీ గురించి అనుకుంటున్నాం. మీకు 100 బాబు. రాత్రి 12 రాలేకపోయాను. వ్యాపారం ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. నమస్కారం అండి. నమస్తే. మంచినీళ్ళు ఏమైనా వచ్చుకుంటారా? వద్దమ్మా, ముందు వ్యాపారం గురించి మాట్లాడుకుందాం. కలెక్షన్ ఎంత? 3500 అండి. అబ్బా సాయిరామ్, అందులో నేను ఇచ్చిన 450 రూపాయలు పక్కన పెట్టి. తీసుకోండి. మరి ఇంట్రెస్ట్? నిన్న తీసుకున్నారు కదండి. నిన్న సగమే తీసుకున్నానయ్యా, ఇంకో 50 పక్కన పెట్టు. ఇప్పుడు ఎంత ఉంది? 3000 ఉంది. పెట్టుబడి ఎవరు పెట్టారు? మీరు. ఇందులో నష్టం వస్తే భరించవలసింది ఎవరు? మీరు. లాభం వస్తే తీసుకోవాల్సింది ఎవరు? మీరే. సార్ మొత్తం లాగేసుకున్నారు. నేను మొత్తం తీసుకునేంత స్వార్థపరుడు కాదయ్యా. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నా. ఇలా కూర్చో చెప్తాను. ఇందులో మీ శ్రమ కూడా ఉంది. మీకు సగం, నాకు సగం. పోలేరు బాబు, ఇదేనా మిగిలింది. నిన్న 1000తో బ్లాస్ట్ చేశాను ఓపెనింగ్ లో. అది బోనే కదండి. బోనే అయిపోయింది కదా. ఇలా తిరిగమ్మా. పావు బాజీ బండికి రెంట్ 200, పెనాలకి ప్లేట్లకి 300, కొత్త పల్సర్కి 1000. పల్సర్కి 1000 రూపాయల. ముంబైలో అంతే. మొత్తం ఎంత అయింది? 2500. అలా చూస్తాడు. 1500 ఉంది. పర్వాలేదులే, 1000 తర్వాత తీసుకుంటాను. మీరు ఎక్కడ పోతారు? ఇదిగో ఈ వేల్ట్ ముడిసరికి పెట్టుబడి 500. లెక్కట్టద్దు, 50 తగ్గుద్ది. ఇలా అయితే లక్ష్మీ మెట్టలు ఎప్పుడు అవుతాండి మేము? భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్పాడయ్యా? మాకు తెలియదండి. పని చేయి, ప్రతిఫలం ఆశించకు.